ఎలీషా కేమ్ ఇన్ టు దట్ సినారియో. ఎలీషాని పిలిపించారు కదండి, వచ్చాడు అక్కడికి. బాగా ఎండిపోయిన నోరుల్ని, ఎండిపోయిన మొహాలని చూశాడు ఆ ఎడారిలో. యానిమల్స్ ఎండిపోయినాయి, వీళ్ళు ఎండిపోయారు, అన్నీ ఎండిపోయిన మొహాలే, ఎండిపోయిన స్థలం. వాళ్ళని చూసి ఈ ఎండిపోయిన స్థలంలో వాళ్ళని చూసి మీరు నన్ను ఎందుకు పిలిచారు అని అడిగాడు. ఒకసారి పక్కన ప్రవక్తని పిలిచినప్పుడు జాగ్రత్త అనండి. సో ఎలీషాని పిలిపించారు. ఎక్కడికి పిలిపించారు? ఒకసారి పక్కన ఎండిపోయిన మొహాల దగ్గర కానండి. ఎండిపోయిన మొహాలు, ఎండిపోయిన నోర్లు, ఎండిపోయిన జంతువులు. ఎలీషా వచ్చి బుర్రకొక్కిన, చా, ఐఎమ్ నాట్ ఎ ప్రాఫిట్ ఫర్ దిస్ కాంటెక్స్ట్. ఎండిపోయిన మొహాలు, ఎండిపోయిన ఎడారి, ఎండిపోయిన నోర్లు, ఎండిపోయిన జంతువులు. అక్కడ తీసుకొచ్చారు సూపర్ మ్యాసివ్ ప్రాఫిట్ని. ఎప్పుడైతే అక్కడికి వచ్చారు ఈయన చూసి, విన్సీ, యు ఆర్ సపోజ్ టు బి విత్ మీ. సో ఎలీషా సెడ్, వేర్ ఇస్ విన్నీ? విన్నీ ఎప్పుడు ఎలీషాతోనే ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమర్థమవుతుందో మాకు తెలీదు. సో అలా చూసి, వేర్ ఈస్ ద మ్యూజిక్ మ్యాన్ అన్నాడు ఆయన. ఎలీషా, అందుకే నేను చదువుతా ఉంటుంటే ఈ ప్రవక్త ఏంటి నాకులాగా ఉన్నాడు అంటానికి కారణం అదే. ఆయన వచ్చి, నేను నీకులాగా ఉంటావు కాదు, నువ్వే నన్ను కోపించేసావు అన్నాడు ఈ సాయంత్రం. ఎలీషా గారిని ఇప్పుడే కలిసి వచ్చాను. నువ్వే నన్ను కోపించేసావు. ఓకే సరే సార్, ఓకే, వాట్ ఎవర్, ఇట్ ఈస్ అ ప్రివిలేజ్. ఇఫ్ ఐ కాపీ యూ, ఇట్స్ అ ప్రివిలేజ్. సో హీ ఆస్క్డ్, వేర్ ఈస్ విన్నీ? దట్ ఈస్ నాట్ విన్నీ. నాకు విన్నీ అనగానే టిన్ 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 టిన్. వేర్ ఇస్ అంత అయిపోయిందా? వేర్ ఇస్ వినీ? వేర్? ఎలీషా అన్నాడు, వేర్ ఇస్ ద మ్యూజిషియన్? ఎందుకు అంటే ఆయన అంటున్నాడు, ఎండిపోయిన ఎడారిలో దేవుడు దిగినాడు. ఎండిపోయిన మొహాలు పెట్టుకుంటే దేవుడు మాట్లాడు. ఎండిపోయిన నోరులతో, ఎండిపోయిన మొహాలతో, ఎండిపోయిన జంతువులతో. నీ మొహం అలాగున్నదంటే నీ పెద్ద కూడా అలాగే ఉంటుంది. హలో, ఇంట్లో ఏమైనా కుక్కలు ఉన్నాయండి? పిల్లులు, కుక్కలు, అవి ఎలాగున్నాయి? హుషారుగా ఉన్నాయనుకో. నేను ఎవరైనా ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఒక ఏదన్నా డాగ్ ఠంగ్ అని ఎగిరింది అనుకోండి, అప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళు కూడా అదే టైప్ అనమాట. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి నిన్ను చూసి కుక్క కూడా నేర్చుకుంటుంది అనండి. చెప్పండి, నిన్ను చూసి కుక్క కూడా చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. నిన్ను చూసి కుక్క కూడా నేర్చుకుంటుంది అనండి. చూసి కుక్కలు కూడా నేర్చుకుంటాయి అంటే నీలో ఉన్న బలం అలాంటిది. కుక్కలు కూడా నేర్చుకుంటాయి అంటే పిల్లలు ఇంకెంత నేర్చుకుంటారండి? ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు ఇంకెంత నేర్చుకుంటారు? పిల్లలు ప్రార్థన చేస్తున్నారంటే, పిల్లలు సండే మానకుండా వెళ్తున్నారు అంటే, మొన్న మా చర్చిలో అక్కడ విశాఖపట్నంలో ఒక చర్చిలో ఇంతే ఒక అబ్బాయి ఉంటాడు. చాలా చిన్నగా ఉంటాడు, చాలా పొట్టిగా చిన్నగా ఉంటాడు. వాడు క్రికెట్లో సూపర్ బాగా ఆడతాడు. సో ట్రైనింగ్ కోర్సులో పెట్టారు. ట్రైనింగ్ కోర్సులో పెడితే సండే మ్యాచెస్ అంట. వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, స్ట్రైట్గా ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏ రోజన్నా పెట్టండి, సండే పెడతామంత నేను రానన్నాడంట. వా, నేను చెప్పాను వెళ్ళరా, సండే వెళ్ళరా, సాయంత్రం వెళ్దాంలే అంటే, నో, సండే ఈజ్ సండే. నాకు క్రికెట్ పోయినా, నా ప్రొఫెషన్లో క్రికెట్ పోయినా నాకు పర్వాలేదు కానీ అంటున్నాడు. ఆయన ఎంతే అన్నాడు. నా దగ్గరికి వచ్చి చెప్తే అప్పుడు నేను అన్నాను, ఎవరబ్బాయి? నీ అబ్బాయే కదా, నువ్వే నేర్పించుంటావు, ఇవన్నీ నువ్వే నేర్పించుంటావు. మా చర్చిలో ఇంకొక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళకి 2 ఆడపిల్లలు, ఒక పాప, తన పేరు నేహా. లిసన్ కేర్ఫుల్లీ, నేహా. ప్రతి కాలేజీలో ఇది ఒక రోగం. ఏంటి అంటే, సండే ఎగ్జామ్ పెడతారు. ఎస్ ఆర్ నో? ఎవరైనా వెళ్ళి రాశారా? అయిపోయావు. నిజం చెప్తున్నాను, ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్.
6 రోజులు పని చేసుకో, అది నీది, 1 రోజు మాత్రం నాదే అనేసాడు ఆయన. సో నేహ స్ట్రైట్గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, అవన్నీ కౌంట్ అవుతాయండి, సండే ఎగ్జామ్స్ అన్నీ కౌంట్ అవుతాయి, ఫైనల్ ఎగ్జామ్స్కి అన్నీ కౌంట్ అవుతాయండి, యావరేజ్ పడిపోతుంది ఒకవేళ రాయకపోతే. షీ వెంట్ అండ్ టోల్డ్, మీరు ఎగ్జామ్ ఏ రోజు పెట్టినా నేను వస్తాను, సండే పెడితే నేను రాను అన్నది. నా దగ్గరికి వచ్చి నెక్స్ట్ సండే వచ్చి, అన్న ఇలాగ చెప్పాను నేను అని చెప్పింది. అప్పుడు నేను అన్నాను, ఐ లేడ్ మై హ్యాండ్ అండ్ సెడ్, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు యూ, యూ విల్ సీ అ బ్లెస్సింగ్, యూ విల్ సీ ఏ బ్లెస్సింగ్ అని చెప్పాను. 1 ఇయర్లో ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఢిల్లీ నుంచి ఒక లెటర్ వచ్చింది ఎగ్జామ్ అయిన తర్వాత. ఏంటి అని వాళ్ళ ఫాదరు, ఢిల్లీ నుంచి ఏమొచ్చింది, నేహా పేరు మీద వచ్చిందని ఓపెన్ చేసి చూస్తే ఇట్ వాజ్ అ లెటర్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు అవార్డ్ హర్ ద ప్రెసిడెన్షియల్ అవార్డ్. ఒక ఏరియాలో ఒక ప్రాజెక్ట్ రాసింది, అది ప్రెసిడెన్షియల్ అవార్డ్కి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈవెన్ ద ప్రిన్సిపల్ హూ సెడ్ యూ విల్ గెట్ లెస్ మార్క్స్, లెస్ యావరేజ్ వచ్చిన ప్రిన్సిపల్ నోరు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్. ఒకసారి పట్టణంలో వచ్చేసి, నిన్ను చూసి కుక్కలు కూడా నేర్చుకుంటాయి అనండి, అంటే నిన్ను చూసి పిల్లలు ఇంకెంత నేర్చుకుంటారు అన్న ఒక విషయాన్ని నువ్వు గమనిస్తే ఐ వాంట్ టు టెల్ యూ, పేరెంట్స్, యువర్ లాంగ్వేజ్ ఈజ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. నువ్వు ఇంట్లో ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నావు పిల్లలకి ఇన్ఫెక్ట్ అవుతుంది, అది వస్తుంది, వాళ్ళకి వస్తుంది, నీ లక్షణాలు వస్తాయి, నీ అనుభవాలు వాళ్ళకి అంటుకుంటాయి, నీ క్యారెక్టరిస్టిక్స్ ఆ లక్షణాలన్నీ వాళ్ళకి దూరుతాయి. నా లక్షణాలన్నీ నీలో దూరాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సో వేర్ ఈస్ ద మ్యూజిషియన్ అని అడిగాడు. ఎందుకంటే ఆ ఎండిపోయిన ఎడారుల్లో, ఎండిపోయిన మొహాలకి, ఎండిపోయిన నోరులకి, ఎండిపోయిన జంతువుల దగ్గరికి దేవుడు రాడు. అండ్ సో హీ వాంటెడ్ మ్యూజిక్. ఎలీషా వాంటెడ్ మ్యూజిక్. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, ప్రాఫిట్స్ లవ్ ద మ్యూజిక్ అనండి. చెప్పండి, ప్రవక్తలకి మ్యూజిక్ అంటే ఇష్టం అనండి. ఎవరికైనా ఇక్కడ, పాస్టర్ గారు మ్యూజిక్ అంటే, నాకు మ్యూజిక్ అండి అసలుకేం తెలియదండి, నాకు మ్యూజిక్ అంటే మ్యూజిక్. ఓకే, I am praying right now, standing in the presence of the Lord, and I pray that you would begin to love the music, that you would love the ambience of the worship. ఆరాధనకి ఉన్న సందర్భం, ఆరాధనకి ఉన్న సమయం, ఆరాధనకి ఉన్న ఒక పరిస్థితి, ఆరాధనకు ఉన్న ఒక అట్మాస్ఫియర్, ఆరాధనకు ఉన్న ఒక డ్రమ్ బీట్స్, ఆరాధనకు ఉన్న వార్ బీట్స్, వార్ బీట్స్. అక్కడ యుద్ధం జరగబోతుంది. ఆ ఆరాధనలో ఉన్న వార్ బీట్స్, ఇట్ మేక్స్ గాడ్ టు స్టాండ్ ఫ్రమ్ ద థ్రోన్. సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు, సింహాసనసీనుడు, ఆ సింహాసనం నుంచి లెగిస్తాడు. ఇట్ ఓపెన్స్ ద డోర్స్ ఆఫ్ హెవెన్ అండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ ఇన్ ద డ్రై ల్యాండ్. ఆ దేవుని వాక్యం ఆ మ్యూజిక్ ద్వారా ఆ డ్రై ల్యాండ్ లోకి వచ్చేస్తుంది. ఆ ఎండిపోయిన నోరుల్లోంచి, ఆ నోటుల్లోంచి నీళ్లు లేకపోయినా పర్వాలేదు, ఆ నీటితో పోల్చిన దేవుని వాక్యం విడుదలైపోతుంది. యేసు నామములో విడుదలైపోతుంది. యువర్ మైండ్ విల్ ఓపెన్, యువర్ ఐస్ విల్ ఓపెన్, యూ విల్ బిగిన్ టు సీ అనదర్ పారామీటర్. వేరే రకమైన పరిధులు ఓపెన్ అయిపోతాయి, వేరే పోర్టల్స్ ఓపెన్ అయిపోతాయి. గాడ్ బిగిన్ టు స్పీక్. దేవుడు మాట్లాడతాడు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. It's the power of worship. Power of worship. Amen. Hallelujah. Amen. ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా, ఆరాధనా ఆరాధనా